వెల్కమ్ వ్యూయర్స్. ఒక అమ్మాయి గుడికి వెళ్ళి వస్తానని తన పేరెంట్స్తో చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. గంటలో వస్తానన్న అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కంగారు పడిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి మొబైల్కి కాల్ చేస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి, కంగారు పడకండి, నైట్ లోపు మీ అమ్మాయి మీ ఇంటికి చేరుకుంటుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు. కానీ ఆ అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాలేదు. గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అసలు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన ఆ అగంతకుడు ఎవరు? ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే ఈరోజు ఈ వీడియో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మొదలైంది. ఇక్కడ అమీనాబాద్లో ఉండే ఒక అమ్మాయి పేరు గౌరీ శ్రీవాస్తవ్. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు. అంబేద్కర్ లా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతుంది. స్వభావపరంగా అమ్మాయి చాలా హుషారుగా ఉంటుంది. మోడర్న్ గర్ల్. ఆమె తండ్రి పేరు శిశిర్ శ్రీవాస్తవ్. వీళ్ళకి అమీనాబాద్లో ఇంటీరియర్ డెకరేషన్ షాప్ ఉంది. ఆమె తల్లి పేరు తృప్తి శ్రీవాస్తవ్, హౌస్ వైఫ్. పేరెంట్స్ది ఇద్దరిది లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరికీ తమ కూతురంటే చాలా ఇష్టం. ఇలా ఉండగా 2015 ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో గౌరీ శ్రీవాస్తవ్ డ్రై క్లీనింగ్ కోసం తన తండ్రి జాకెట్ని తీసుకొని బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళేటప్పుడు తన తల్లితో డ్రై క్లీనింగ్ అయ్యాక అలాగే గుడికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది. చెప్పినట్లుగానే మార్కెట్కి వెళ్ళి జాకెట్ని డ్రై క్లీనింగ్కి ఇచ్చి అక్కడి నుండి తిరిగి ఇంటికి బయలుదేరింది గౌరీ. ఇంటి నుండి మార్కెట్కి వెళ్ళే టైంలో గౌరీని చాలామంది చూశారు. ఆ మార్కెట్లో గౌరీ వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒక అతను ఉంటాడు. అతనికి కూడా మార్కెట్లో ఒక షాప్ ఉంది. గౌరీ జాకెట్ని డ్రై క్లీనింగ్ ఇచ్చి వెళ్ళడాన్ని అతను కూడా చూశాడు. గౌరీని చివరిసారిగా చూసిన వ్యక్తి ఇతనే. గౌరీ 12 గంటలకి మార్కెట్కి వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 4 అయింది. కానీ ఇప్పటి వరకు గౌరీ ఇంటికి తిరిగి రాలేదు. గౌరీ వాళ్ళ అమ్మకి చాలా టెన్షన్ మొదలైంది. కూతురికి కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, కానీ లిఫ్ట్ చేయట్లేదు. 2-3 సార్లు ట్రై చేసింది, అయినా సరే లిఫ్ట్ చేయలేదు. టెన్షన్ పడిన తన తల్లి తన భర్తకి ఫోన్ చేసి, గౌరీ డ్రై క్లీనింగ్ కోసం మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లోంచి వెళ్ళింది, ఇప్పటి వరకు తిరిగి రాలేదు, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదని చెప్పింది. అది విని కంగారు పడిన తన తండ్రి గౌరీ సెల్కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఒక అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, కంగారు పడకండి, మీ అమ్మాయి బాగానే ఉంది, రాత్రికల్లా మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పాడు. ఫోన్ కట్ అయింది. మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ అదే కుర్రోడు కాల్ లిఫ్ట్ చేసి, కంగారు పడకండి, రాత్రిలోపు మీ అమ్మాయి ఇంటికి వచ్చేస్తుందని చెప్పా కదా అని అన్నాడు. ఆ విషయం చెప్పి మళ్ళీ కాల్ కట్ చేసేశాడు. ఇప్పుడు సమయం 5 గంటలైంది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తూ గౌరీ వాళ్ళ అమ్మ మరొక్కసారి గౌరీకి కాల్ చేసింది. మళ్ళీ అదే వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి, నేను గౌరీ ఎకో పార్క్లో కూర్చొని ఉన్నాం, కొంచెం సేపట్లో గౌరీ ఇంటికి బయలుదేరుతుందని చెప్పాడు. వెంటనే గౌరీ వాళ్ళ అమ్మ గౌరీతో ఒక్కసారి మాట్లాడించమని అడగగానే ఫోన్ కట్ చేశాడు. తమ కూతురికి కాల్ చేస్తుంటే పదే పదే ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయడంతో తల్లిదండ్రులు ఇద్దరూ సందిగ్ధంలో పడ్డారు. తమ కూతురికి ఫోన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు, ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ 5:30 మళ్ళీ కాల్ చేశారు. వెంటనే ఆ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి, మీ అమ్మాయి ఆరోగ్యం అనుకోకుండా దెబ్బతింది, నేను SGPJI హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. షాక్ తిన్న తల్లిదండ్రులు ఇద్దరూ వెంటనే హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గౌరీ పేరు మీద ఎవ్వరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదని తెలిసింది. దాంతో కొద్దిసేపు ఇద్దరూ అక్కడే వెయిట్ చేశారు. ఈ గ్యాప్లో గౌరీ తండ్రి పక్కనే ఉన్న ఎకో పార్క్ దగ్గరికి కూడా వెళ్ళి చూశాడు. కానీ గౌరీ అక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు సమయం 7 అయ్యింది. ఆ కుర్రాడు గౌరీని హాస్పిటల్కి తీసుకురాలేదు. ఈలోపే గౌరీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. తల్లిదండ్రుల టెన్షన్ మరింత ఎక్కువైంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. విషయం విన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని తన ఫ్రెండ్స్తో ఉండవచ్చు, కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పి ఇంటికి పంపించేశారు.
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కొంపతీసి తనతో ఉన్న వ్యక్తి గౌరీనేమన్నా చేసుంటాడేమో అని భయం స్టార్ట్ అయింది. రాత్రంతా నిద్రలేదు వాళ్ళిద్దరికీ. కూతురు గురించి ఆలోచిస్తున్నారు. మర్నాడు ఉదయం 7 గంటలకి షాహిద్పద్ రోడ్లోని వెళ్తున్న కొంతమంది వ్యక్తులు ఆ రోడ్డు పక్కనే ఒక గోను సంచి మూట పడి ఉండడాన్ని గమనించారు. ఆ సంచికి దగ్గరలో కొన్ని కుక్కలు కూడా తచ్చాడుతున్నాయి. కొంతసేపు అలా తచ్చాడిన తర్వాత ఆ గోను సంచిని పట్టి లాగడం మొదలుపెట్టాయి. అలా లాగుతుండగా అందులో నుంచి ఒక మనిషి కాలు బయటపడింది. అది చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు సంచిలో మూట కట్టి ఉన్న ఒక మనిషి బాడీ పార్ట్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ చుట్టుపక్కల సెర్చ్ చేయగా ఇంకో గోను సంచి కనిపించింది. అందులో తల, చేతులు ఉన్నాయి. ఆ బాడీ పార్ట్స్ చూసి అది ఒక అమ్మాయి బాడీగా గుర్తించారు. చుట్టుపక్కల కిలోమీటర్ ఏరియాలో శోధించి అన్ని బాడీ పార్ట్స్ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ అవయవాలు అన్నిటినీ రీఅరేంజ్ చేయడానికి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి పంపించారు. లక్నో లాంటి నగరంలో ఇలా బాడీ పార్ట్స్ దొరకడంతో ఈ వార్త సంచలనంగా మారింది. కొద్దిసేపట్లో ఈ వార్త బ్రేకింగ్ న్యూస్గా మారింది. ఇంకా గౌరీ ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతున్న తన తల్లిదండ్రులు టీవీలో ఈ న్యూస్ చూసి మరింత కంగారు పడ్డారు. హాస్పిటల్లో బాడీ పార్ట్స్ని రీఅరేంజ్ చేసి ఫొటోస్ తీసుకొని పోస్ట్ మార్టం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 1న గౌరీ మిస్ అయింది. ఫిబ్రవరి 2న ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ దొరికాయి. దాంతో రాత్రి గౌరీ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన గౌరీ తల్లిదండ్రుల్ని బాడీ పార్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి పోలీసులకు పిలిపించారు. ఆ బాడీ అవయవాలతో పాటు చెవిరింగులు, దుస్తులు అన్నీ చూపించారు. ఆ ఫోటో చూడగానే తండ్రికి కళ్ళు తిరగడం మొదలయ్యాయి. గౌరీ తల్లి మాత్రం ఫోటో చూడడానికి నిరాకరించింది. బాడీ పక్కన ఉన్న వస్తువులను చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇది మామూలు యాక్సిడెంట్ కానే కాదు. అమ్మాయిని ఎవరో చంపి గోన్ సంచిలో ప్యాక్ చేసి సిటీలో అక్కడక్కడ విసిరేశారు. పోలీసులు గౌరీ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా అప్డేట్ చేశారు. అన్ని న్యూస్ ఛానల్స్ గౌరీ కేసుని కవర్ చేయడానికి మొదలుపెట్టాయి. స్కూళ్ళు, కాలేజ్ విద్యార్థులు ఆమెకు సపోర్ట్గా న్యాయం కోసం రోడ్డుపైన ప్రదర్శన చేయడం మొదలుపెట్టారు. పోలీసులు గౌరీ ఫోన్ నెంబర్ని తన తల్లిదండ్రుల దగ్గర తీసుకొని డేటాని శోధించారు. అందులో పెద్ద అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కాల్ లిస్ట్లో చివరి కాల్ తన తల్లిదండ్రులతో మాట్లాడినట్లు ఉంది. లాస్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయగా అది టెలీబాగ్ ఏరియాగా వచ్చింది. పోలీసులు గౌరీ తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ని, చుట్టాల్ని గౌరీకి తెలిసిన వాళ్ళు ఎవరైనా టెలీబాగ్లో ఉన్నారా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు గౌరీ ఎప్పుడైనా టెలీబాగ్ వెళ్ళిందా అని అడిగారు. అందరూ గౌరీకి తెలిసిన వాళ్ళు ఎవరు టెలీబాగ్లో లేరని, తను ఇంతకుముందు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదని చెప్పారు. మరి అలాంటప్పుడు గౌరీ లాస్ట్ లొకేషన్ ఎందుకు అక్కడ చూపిస్తుంది అని పోలీసులు కొన్ని టీములుగా స్ప్రెడ్ అయి సర్చింగ్ ప్రారంభించారు. అందులో భాగంగా ఒక టీం టెలీబాగ్లోని సీసీటీవీ ఫుటేజ్ని గ్యాదర్ చేయడం ప్రారంభించింది. అలా గ్యాదర్ చేసిన వీడియోస్ని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించగా ఒక వీడియోలో గౌరీ రోడ్డుపైన నడుచుకుంటూ మొబైల్లో చాట్ చేస్తున్నట్లుగా కనిపించింది. వెంటనే పోలీసులు మిగిలిన వీడియోస్ని కూడా పరిశీలించగా ఒక వీడియోలో నడుచుకుంటూ వెళ్తున్న గౌరీ పక్కన హెల్మెట్ పెట్టుకొని బైక్ పైన వెళ్తున్న ఒక వ్యక్తి ఆగాడు. వెంటనే గౌరీ ఆ బైక్ పైన కూర్చోగా ఆ బైక్ వెళ్ళడాన్ని పోలీసులు గమనించారు. దీని తర్వాత మిగిలిన ఏ సీసీటీవీ ఫుటేజ్లోనూ వాళ్ళ వీడియోస్ రికార్డ్ అవ్వలేదు. అంటే వీళ్ళు టెలీబాగ్లోనే ఒక బస్తీలోకి వెళ్ళిపోయారు. పోలీసులు గౌరీని ఐడెంటిఫై చేశారు కానీ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎవరని మాత్రం గుర్తించలేకపోయారు. సీసీటీవీలో బైక్ నెంబర్ కూడా సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. దాంతో బైక్ ఫొటోస్ని ఆర్టీఓ ఆఫీస్కి తీసుకువెళ్ళి టెలీబాగ్లో ఇలాంటి బైక్లను ఎవరెవరు కొని ఉంటారో ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. మరొక టీం బైక్ ఫొటోస్ని పట్టుకొని టెలీబాగ్ ఏరియాలో తిరుగుతుండగా ఒక వ్యక్తి ఆ ఫొటోస్ని చూసి ఆ బైక్ని అండ్ ఆ బైక్ మీద ఉన్న వ్యక్తిని గుర్తించాడు. ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి పేరు హిమాంశు ప్రజాపతి అని చెప్పాడు.
పోలీసులు హిమాంశు ప్రజాపతి వివరాలను ఆరా తీశారు. హిమాంశు ప్రజాపతికి 23 ఏళ్ళు. అతను రాజస్థాన్లోని జైపూర్ నేషనల్ యూనివర్సిటీలో బీకాం చేస్తున్నాడు. అతని తండ్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. హిమాంశు ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ చూపించగా వాళ్ళ బైక్ పైన ఉంది హిమాంశు అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు హిమాంశుని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్ళారు పోలీసులు. పోలీసులు వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసింది. చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీయగా ఆ కుటుంబం అంతా ముంబై వెళ్ళారని, ఇప్పుడు హిమాంశు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నారని చెప్పాడు. అప్పుడు పోలీసులు వాళ్ళ ఫ్రెండ్స్ పైన నిఘా పెట్టి హిమాంశు లొకేషన్ ట్రాక్ చేసి పట్టుకోగలిగారు. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి విచారణ మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో ముందు గౌరీ ఎవరో తనకి తెలీదని, నేనెప్పుడూ గౌరీని చూడలేదని చెప్పాడు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్, గౌరీ లాస్ట్ లొకేషన్ అతని ఇంటి దగ్గరలో ఉండడాన్ని పోలీసులు చూపించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. గౌరీని తానే చంపానని అంగీకరించాడు. దాంతో పోలీసులు ఎందుకు చంపావు, ఎలా చంపావు అని అడిగారు. ఇప్పుడు అసలు కథ హిమాంశు చెప్పడం మొదలుపెట్టాడు. గౌరీ కామన్ ఫ్రెండ్ ద్వారా హిమాంశు వాట్సాప్లో ఆమెకు పరిచయం అయ్యాడు. ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి దాదాపుగా 1.5 సంవత్సరం అయింది. గౌరీ ఓపెన్ మైండ్ అవడంతో తనకి చాలామంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఉంది. అందరితో రెగ్యులర్గా వాట్సాప్లోనే టచ్లో ఉంటుంది. అందులో ఒకడు ఈ హిమాంశు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ వాట్సాప్లోనే మాట్లాడుకునేవాళ్ళు. పరిచయం బాగా పెరిగిన తర్వాత 1-2 సార్లు కలిశారు. ఇలా ఉండగా 2015 జనవరిలో హిమాంశు తల్లిదండ్రులు ఏదో పని మీద ముంబైకి వెళ్ళారు. వాళ్ళు తిరిగి ఫిబ్రవరి 4న ఇంటికి రావాల్సింది. రాజస్థాన్లో చదువుకుంటున్న హిమాంశు సెలవులు రావడంతో ఇంటి దగ్గరే ఉన్నాడు. తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేకపోవడంతో గౌరీని కలవడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకొని ఫిబ్రవరి 1న మధ్యాహ్నం గౌరీని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడే గౌరీ తన తండ్రి జాకెట్ని డ్రై క్లీనింగ్కి ఇచ్చి డైరెక్ట్గా టెలీబాగ్లోని హిమాంశు ఇంటికి బయలుదేరింది. దారిలో తను చాట్ చేసింది హిమాంశుతోనే. ఎక్కడికి రావాలో, హిమాంశు ఎక్కడ పికప్ చేసుకుంటాడో ఇదంతా వాట్సాప్లో చాట్ చేసుకున్నారు. గౌరీకి ఇలా స్నేహితుల్ని కలవడం సర్వసాధారణం. ఇలా తరచుగా స్నేహితుల్ని కలుస్తూనే ఉంటుంది. గౌరీని బైక్ పైన పికప్ చేసుకున్న హిమాంశు తన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి చాలాసేపు సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటల్లో అర్థమైంది ఏంటంటే, హిమాంశు చాలా రోజుల నుంచి గౌరీని ప్రేమిస్తున్నాడు. కానీ గౌరీ దృష్టిలో హిమాంశు ఒక స్నేహితుడు మాత్రమే. గౌరీ తనతో సరదాగా మాట్లాడడం చూసి గౌరీ కూడా తన్ను ప్రేమిస్తుందని ఊహించుకున్నాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగా హిమాంశు గౌరీని తన ఫోన్ ఇవ్వమన్నాడు. దానికి గౌరీ తన ఫోన్ ఇవ్వడానికి అంగీకరించలేదు. దాంతో హిమాంశు గౌరీ ఫోన్ లాక్కున్నాడు. ఫోన్కి పాస్వర్డ్ ఉంది. గౌరీని బెదిరించి బలవంతంగా ఫోన్ అన్లాక్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆమె మొబైల్ ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో గౌరీ తన అబ్జెక్షనబుల్ ఫొటోస్ కొంతమంది మేల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడాన్ని గుర్తించాడు. అది చూసిన హిమాంశు చాలా షాక్ తిన్నాడు. సిన్సియర్గా గౌరీని ప్రేమిస్తున్న హిమాంశు కోపంతో ఊగిపోయాడు. గౌరీ కూడా తన్ని ప్రేమిస్తుందనుకున్న హిమాంశు వేరే వాళ్ళకి ఆ ఫొటోస్ పంపడాన్ని చూసి భరించలేకపోయాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే, హిమాంశు ముందు వెనక ఆలోచించకుండా ఆమె మెడను పట్టుకొని పిసికేశాడు. ఆ పెనుగులాటలో గౌరీ విడిపించుకోవడానికి ప్రయత్నించి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. అది చూసి హిమాంశు కంగారు పడి గౌరీ చనిపోయిందనుకున్నాడు. వెంటనే ఇంటి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి బైక్ తీసుకొని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన ఫ్రెండ్తో మాట్లాడి అతన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటి ముందు ఇద్దరు 2 గంటలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత హిమాంశు దగ్గరలో ఉన్న ఒక వైన్ షాప్కి వెళ్ళి ఫుల్గా మందు తాగాడు. అలా తాగుతున్నప్పుడు బాడీని మాయం చేయడానికి తనకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి చెక్కల్ని కోసే ఒక రంపం, కొన్ని గన్నీ బ్యాగ్స్ని కొన్నాడు. ఆ టైంలోనే గౌరీ అమ్మా నాన్నలు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చిన హిమాంశు రంపం తీసుకొని మొదట ఆ అమ్మాయి మెడని కోసాడు. తర్వాత అన్ని పార్ట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి గన్నీ బ్యాగ్స్లో నింపాడు. తర్వాత బైక్ పైన గన్నీ బ్యాగ్స్ వేసుకొని షాహిద్ పాత్ రోడ్లో వేరే వేరే ప్లేసుల్లో ఆ బ్యాగ్ని విసిరేశాడు. ఈ పని చేయడానికి బైక్ పైన షాహిద్ పాత్కి అండ్ ఇంటికి చాలాసార్లు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అన్నీ పడేశాక ఇంటికెళ్ళి ఇల్లు శుభ్రం చేసి శుభ్రంగా నిద్రపోయాడు. పొద్దున్నే 7 గంటలకి ఆ షాహిద్ పాత్లో పోలీసులకి ఆ బాడీ పార్ట్స్ ఉన్న బ్యాగ్స్ దొరికాయి.
నిజానికి హిమాన్షు గౌరీ గొంతు పిసికినప్పుడు చనిపోలేదు, రంపంతో మెడ కట్ చేస్తున్నప్పుడు చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. పోలీసులకు తర్వాత తెలిసింది ఏంటంటే హిమాన్షు గౌరీ పేరుని రోహిత్గా సేవ్ చేసుకున్నాడు. హిమాన్షు గౌరీని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంట్లో తెలియకుండా ఉండడం కోసం పేరుని మార్చుకొని ఫీడ్ చేసుకున్నాడు. మరి గౌరీ హిమాన్షు పేరుని ఎందుకు రాంగ్గా సేవ్ చేసుకున్నట్లు? 4 రోజుల తర్వాత ముంబై నుండి ఇంటికి వచ్చిన హిమాన్షు తల్లిదండ్రులు అదే ఇంట్లో యథావిధిగా తమ పనులు తను చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే 4 రోజుల క్రితం అక్కడే ఒక మర్డర్ జరిగిందని. పోలీసులు హిమాన్షుతో పాటు తన ఇంటి దగ్గరకు వచ్చి 2-3 గంటలు వెయిట్ చేసిన తన ఫ్రెండ్ను కూడా అరెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లో అతని ఫ్రెండ్ పాత్ర ఏమీ లేదని తెలుసుకొని అతన్ని విడుదల చేశారు. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.